హ్యావ్ షేర్డ్ మై స్క్రీన్. అందరికి కనపడుతుంది కదండి నా స్క్రీన్? Yeah, yes, sir. ఓకే. మనకి రిమైనింగ్ టాపిక్స్ ఇంకేమున్నాయండి? జనరల్గా మనం అనుకున్నది కేస్ వన్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఓకేనా? ఇవాళ అంటే ఫైనల్ ఇవాళే అండి ఎస్కేల్ విల్ కంక్లూడ్ టుడే. ఇంకోటి వచ్చేసి ఇండెక్స్ ఇండెక్సెస్ చూస్తాము. ఇంకోటి వచ్చి చూస్తే ఈ డిడిఎల్ డేట్ డిఎంఎల్ కమెంట్స్ చూద్దాం. ఓకేనా? డేట్ ఫంక్షన్స్ ఏంది? డిడిఎల్ అండ్ డిఎంఎల్. ఓకే. నేను డేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ స్పార్క్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా మీకు? ఓకే. ఓకేనా? అంటే ఎందుకు ఎందుకు కవర్ చేద్దాం అనుకుంటున్నా అంటే కొద్దిగా చేంజెస్ ఉంటాయన్నమాట మన స్పార్క్కి ఈ ఎస్క్యూఎల్లో. ఓకేనా? అవి రెండు కంపారిజన్ చేసుకుంటా ప్రాక్టీస్ చేద్దామని ఆ టైంలోనే. స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. డేట్ ఫంక్షన్స్ వచ్చి కొద్దిగా మారచ్చు. ఓకేనా? Yeah. డేట్ ఫంక్షన్స్ ఇది ఏమంటే మనకి ఎస్క్యూఎల్ కానీ కరెక్ట్గా వచ్చిందంటే స్పార్క్లో ఒక మాడ్యూల్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ ఈజీ అయిపోయేటప్పుడు ఏంటంటే డేట్ ఫంక్షన్స్ రెండింటి ఐ మీన్ ఆన్ సీక్వెల్ అండ్ ఆల్సో ఆన్ స్పార్క్ సైడ్ వీ క్యాన్ ఏబుల్ టు కంపేర్ అండ్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కేస్ వెన్ చూద్దాం. కేస్ వెన్ అంటే ఈక్వల్ టు ఇఫ్ ఎల్స్ ఇన్ సీక్వెల్ అనమాట. ఓకేనా? కేస్ వెన్ అంటే ఇఫ్ ఎల్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే. ఐ మీన్ ఇఫ్ ఎల్స్ అంటే తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎన్ని ఇఫ్స్ ఉంటే ఐ మీన్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ మ్యాచ్ ఇట్ విల్ స్టాప్ at that point only. Okay. Otherwise it will run the else block. ఐడియా ఉందా ఎవరికన్నా ఇఫ్ ఎల్స్? Yeah. ఓకేనా? ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ శాలరీస్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు శాలరీస్ అంటే ఈ టేబుల్లోకి వచ్చేసి శాలరీస్కి అయితేనే ఇది కరెక్ట్గా చూడొచ్చు. ఓకేనా? లేదంటే ఇప్పుడు మనం కోయిలెస్ ఫంక్షన్ వాడతాం కదా, నల్స్కి రీప్లేస్ చేయొచ్చు ఏదైనా వాల్యూ అని చెప్పి. సేమ్ కోయిలెస్ ఫంక్షన్ బదులు కేస్ వెన్ కూడా వాడచ్చు అనమాట. ఏ విధంగా వాడతారంటే కేస్ వెన్ కామ్ ఈస్ నల్ దెన్ 0. ఓకే. ఎల్స్ ఎల్స్ కామ్ ఎండ్. ఓకే. యాస్ సమ్ కామ్ 1 అని రాశాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, అన్నిట్లో నల్స్ ఉన్న ప్లేసెస్లో అంతా మనకేమి రీప్లేస్ అయిపోయినాయి? జీరోస్ రీప్లేస్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు? సమ్ ఆఫ్ అని చెప్పేసేసి శాలరీ ప్లస్ అని చెప్పి రాసేయచ్చు కదా. శాలరీ ప్లస్ ఇదిగానైతే ఈజీగా సమ్ అయిపోతుంది కదా మనకి. అర్థమైందా? జీరోస్ ఎందుకు చేశాను అర్థమైంది కదా. నల్స్లో ఏ ప్లస్ చేసినా కానీ ఇట్ విల్ బి నల్స్. నల్ మీద ఏ ఆపరేషన్ చేసినా కానీ ఇట్ విల్ బికమ్ నల్. దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కోయిలెస్ వీ క్యాన్ యూస్ కే స్టేట్మెంట్ ఆల్సో. ఓకేనా? ఇదొక అడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసి ఉమ్, ఇంకో విధంగా ఏ విధంగా వాడచ్చు అంటే ఇంకొక కేసు చెప్పుకుంటే ఉమ్, ఇప్పుడు శాలరీ ఉందనుకోండి మనకి. శాలరీ వచ్చేసి అంటే జనరల్గా రాస్తున్నాను ఇది. జనరల్గా మార్క్స్కి రాస్తారనమాట. ఇది సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా అన్నట్టు. సేమ్ అంటే మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఇది చూపిస్తున్నాను మీకు. ఓకేనా? వెన్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ సమ్
4000 ఉందనుకోండి. ఓకే, దెన్ హై. ఓకే, ఇది మల్టిపుల్ వెన్ స్టేట్మెంట్స్ ఎట్ రాయాలా అని చెప్పి చూపించడమే అనమాట మీకు ఇది. ఇదేమి గ్యారంటీగా ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుందని కాదు నేను. ఓకేనా? అదే 3000 కన్నా హయ్యర్ ఉందనుకోండి, దెన్ మోడరేట్. ఓకే, ఎల్స్ ఓకే లో. ఎస్ శాల్ శాల్ గ్రేడ్స్ అని పెడతాను, శాల్ గ్రేడ్ అని రాస్తాను. ఎండ్ ఎండ్ అనేది కన్ఫర్మ్ రాయాలి, ఏఎన్డి కాదు ఈఎన్డి. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేశానంటే షిఫ్ట్ స్టార్ కామా చూడండి, అన్నీ లో 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 వచ్చాయి. ఒక్క 5000 దగ్గర 4000 కన్నా హై ఉంది కాబట్టి అదొకటి మటుకు హై అని వచ్చింది అనమాట. ఓకేనా? ఈ కేసెస్లో యూజువల్గా యూస్ చేస్తారనమాట. ఏదైనా గ్రూప్స్ కానీ ఏదైనా చేయాలి. ఆ, ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, జాబ్ నేమ్ ఉందనుకోండి. జాబ్ నేమ్కి జనరల్గా ఒక 10% లేకుంటే సంథింగ్ ఎంతో కొంత శాలరీని ఇంక్రిమెంట్ ఇస్తున్నారు, 10% ఇస్తున్నారు అనుకోండి. ఓకేనా? అదే ఇప్పుడు కేస్ వెన్ కేస్ జాబ్ వెన్ సేల్స్ మ్యాన్. ఓకే, దెన్ శాల్ ఇంటూ సమ్ 10% ఇస్తున్నారు అనుకుందాం. ఓకేనా? ఈ ఈ డిపార్ట్మెంట్ అయితే, ఈ జాబ్లో ఉన్న డిపార్ట్మెంట్ అయితే ఇంత శాలరీ అనమాట. ఇంకో డిపార్ట్మెంట్ ఏముంది మనకి? మేనేజర్ ఉంది. మేనేజర్ దెన్ శాలరీ ఇంటూ 0.30 ఇస్తున్నారు అనుకోండి. ఓకేనా? ఎల్స్ వచ్చేసి డిఫాల్ట్, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎల్స్ శాలరీ ఇంటూ 0.05. ఓకేనా? అండ్ యాస్ న్యూ సెల్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసామనుకోండి, ఎంత వచ్చింది న్యూ శాలరీ? ఇప్పుడు ఒక 0.10 చేస్తున్నానా ఇంటూ, ఓకేలేండి, పర్లేదు, మనకి ఇక్కడ మల్టిప్లికేషన్తో సంబంధం లేదు. ఇంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అర్థమైందా? న్యూ శాల్ కాకుండా ఇంక్రిమెంట్ అనుకోండి, ఐఎన్సిఆర్ శాల్. ఓకే, ఇది ఇంక్రిమెంట్ శాలరీ కదండి. 800కి 80 అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 1600కి 160 వస్తుంది అనమాట ఈ డిపార్ట్మెంట్కి. అదే మేనేజర్కి అయితే 2975 కాబట్టి అతనికి ఎంత ఇస్తున్నాం మనం? 30% శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తున్నాం కాబట్టి 892.50. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఇట్ విల్ బికమ్ న్యూ శాలరీ కదా. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. అర్థమైందా? ఇప్పుడు కావాలంటే న్యూ శాలరీ కావాలి, ఇంక్రిమెంట్ శాలరీ కాకుండా. సరే, ఇంకొక కేసు రాస్తాను అండి. ఇది ఇంక్రిమెంట్ శాలరీ. ఓకేనా? కంట్రోల్ సి కామా సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. న్యూ శాలరీ అని రాస్తాను. ఇక్కడ కేస్ జాబ్ ఇక్కడే కదా స్టార్ట్ అయ్యేది. శాల్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఇది రన్ చేస్తాను. న్యూ శాలరీ వచ్చిందా ఇప్పుడు అందరికీ? ఓకేనా? ఈ విధంగా మనం కేస్ వన్ స్టేట్మెంట్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదన్నా కానీ ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు నల్స్ ఉన్నాయి.
ఇప్పుడు నేను నల్స్ ఉన్నప్పుడు కోయిలెస్ అనేది కోయిలెస్ యూస్ చేసినా కానీ వీ కెన్ ఏబుల్ టు రీప్లేస్ నల్ వాల్యూస్. ఓకే. బట్ డైరెక్ట్గా ఇప్పుడు నల్స్ అయితే సమ్ వాల్యూ పెట్టాలి, వేరే వాల్యూస్ ఉన్నప్పుడు ఇంకొక వాల్యూ పెట్టాలి. ఆ సినారియో కానిచ్చింది అనుకోండి, ఇన్ దోస్ కేసెస్ కోయిలెస్ కన్నా కేస్ వెన్ స్టేట్మెంట్ అనేది బెటర్ కదా మనకి. అర్థమైందే? అదే కానీ ఓన్లీ నల్స్ని మాత్రం రీప్లేస్ చేయాలంటే కోయిలెస్ అన్న యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ కేస్ వెన్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఓకేనా? అర్థమైందా? ఇంకోటి వచ్చేసి ఈ విధంగా మనం శాలరీ ప్లస్ అని చెప్పేసి ఈ కేస్ స్టేట్మెంట్ని ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? సేల్స్ మ్యాన్ అయితే వీ విల్ గెట్ 80. అదే కానీ మేనేజర్ అయితే వీ విల్ గెట్ 892. అదే కానీ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి, అనలిస్ట్ కానీ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరికీ ఎంత? 0.05 పెరుగుతుంది అంతే, అంటే ఇప్పుడు 5%. ఇక్కడ ఫస్ట్ కేస్ వాల్యూలో మన శాలరీ 0.18 చేస్తాం. సో సమ్ ఫస్ట్ దానికి వచ్చేసి సమ్ 80 వస్తుంది. అవును ప్లస్ మళ్ళీ శాలరీ ఇంటూ 0.1 పెడతాం అంటే 80 వస్తుంది. సో 80 ప్లస్ అవును 80 తీసుకోవాలి కదా వాల్యూ ఇక్కడ. సో 80 ప్లస్ 800 అలా తీసుకుంటుంది. శాలరీ కదా, శాలరీ కాలం అనేది ఇది కదా. ఆ, కానీ ఇక్కడ సెకండ్ కేస్ లో కూడా శాలరీ ఉమ్, ఇంటూ 0.18 తీసుకున్నాం. సో ఆ వాల్యూ తీసుకోవాలి కదా అంటున్నాను. ఇక్కడ అంటే సెకండ్ కేస్ ఇక్కడ ఫస్ట్ కేస్ ఫస్ట్ అయితే వాల్యూ వచ్చేసి 80 వచ్చింది కదా. 80 వచ్చింది. అవును, ఇక్కడ వచ్చి ప్లస్ శాలరీ ప్లస్ అని పెట్టాను కదా నేను. ఓకే శాలరీ ఓకే అనేది 800. ఓకే. ఓకే ప్లస్ ఈ కేస్ స్టేట్మెంట్లోంచి ఎవ్రీ రోకి ఒక వాల్యూ మనకి జనరేట్ అవుద్ది. ఓకే ఎస్క్యూఎల్ ఎట్ ఎగ్జిక్యూట్ అవుద్ది? ఇట్ విల్ ఎగ్జిక్యూట్ రో బై రో. అర్థమైందా? ఎవ్రీ టైం మనకి కండిషన్ కానీ స్టార్ కానీ ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇట్ విల్ అప్లై ఆన్ ఎవ్రీ రో. ఓకే. ఇప్పుడు మనకి ఎవ్రీ రోకి అప్లై అవుతుంది 800 ప్లస్ 20. ఓకేనా? 800 ప్లస్ 800 ప్లస్ 80 ఎంత అయింది? 880 అయింది. ఓకేనా? అర్థమైంది కదా? కేస్ వన్ ఈ విధమైన సినారియోస్ అన్నిటికీ వీ విల్ గో విత్ కేస్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కేస్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఎల్స్ కింద వర్క్ అవుతుంది అనమాట. వీ క్యాన్ రైట్ ఎన్ నంబర్ ఆఫ్ వెన్స్ అనమాట. ఎల్స్ ఈస్ ఆప్షనల్. ఓకే. ఒకవేళ కానీ మీరు కానీ ఎల్స్ కానీ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? అన్నిటికీ నల్స్ పెట్టేస్తుంది. ఓకే. ఎల్స్ అనేది ఏంటంటే వీ క్యాన్ గివ్ నార్మల్ ర్యాండమ్ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్. ఓకే. ఎల్స్ అనేది నేను అంటే కమిషన్ వాల్యూ ఇచ్చాను. నేను కమిషన్ వాల్యూ కాకుండా సమ్ వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు, సమ్ స్ట్రింగ్ కూడా ఇచ్చుకోవచ్చు సింగిల్ కోట్స్లో. నేనేమి ఎల్స్ అనేది కానీ రాయలేదంటే ఇఫ్ యూ వోంట్ మెన్షన్ ఎల్స్ స్టేట్మెంట్ దెన్ ఇట్ విల్ రీప్లేస్ విత్ దిస్ ఎల్స్ విత్ నల్స్ అనమాట. అంటే మీన్ ఈ కండిషన్ లేదనుకోండి, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాను ఇది. ఇప్పుడు చూడండి, నాకు రాంగ్ వచ్చేసింది కదా, నల్స్ వచ్చేసాయి. అర్థమైందా ఇది? కాబట్టి ఎల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకని మనకి నల్స్ వచ్చేసాయి? వీ కాంట్ ఇఫ్ ఎనీ వాల్యూ ఇస్ నల్, ఏదైనా వాల్యూ మనకి నల్ అయితే ఏమవుతుంది? దానికి ఏది ప్లస్ ఆపరేషన్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా కానీ ఇట్ విల్ బికమ్ నల్. అది మనం స్టార్టింగ్లోనే చూసాం మనం. ఐడియా ఉంది కదా అది మీకు? అర్థమైంది కదా? ఇది ఓకేనా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా కేస్ వన్కి? ఇది ఇంపార్టెంట్ అబ్బా. కేస్ వన్ అనేది ఏంటంటే కోయిలెస్ అనేది ఏంటంటే నాకు కంపల్సరీ నల్ వాల్యూ ఒక్కదాన్ని మాత్రమే నేను రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు వీ విల్ గో విత్ కోయిలెస్. డెఫినెట్లీ కోయిలెస్ అని వెళ్ళచ్చు, కేస్ వన్ కూడా వెళ్ళచ్చు. బట్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. నల్ అయితే ఒక వాల్యూ రావాలి, అదర్వైజ్ సమ్ ఏదైనా వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మన దాంట్లో తీసుకున్నారంటే ఇక్కడ ఎక్కడా నల్స్ లేవు. కాబట్టి కమిషన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ నంబర్లో కూడా ఒక నల్ ఉంటుంది అనుకుంటానే, లేదు. ఓకే. మేనేజర్ నల్ ఉంది. ఓకేనా? ఈ మేనేజర్ నల్ ఉన్నప్పుడు సమ్ వాల్యూ అక్కడ సమ్ ప్రెసిడెంట్ అనో ఏదో రాయమంటారు. మిగతా వాల్యూస్ అన్నీ ఏదైనా ఉన్నప్పుడు పలాని పలాని నంబర్స్ ఉన్నప్పుడు విల్ గో విత్ మేనేజర్. పలాని వాల్యూస్ ఉన్నప్పుడు గో విత్ సమ్ ఎంప్లాయీ అన్నట్టు డిఫరెంట్ మల్టిపుల్ కేసెస్ వచ్చాయనుకోండి, కోయిలెస్ హ్యాండిల్ చేస్తుంది ఆ కేసెస్ అన్నిటిని? చేయలేదు. కోయిలెస్ ఓన్లీ ఇట్ విల్ హ్యాండిల్ నల్స్ ఓన్లీ. బెటర్ ఆప్షన్ అనమాట నల్స్కి.
ఇంకోటి ఏంది కోయిలెస్లో అడ్వాంటేజ్. ఇప్పుడు కేస్ వన్లో ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రమే చెక్ చేయగలుగుతాం మనం. ఓకేనా? అదే కానీ నాకు 3 కాలమ్స్ 4 కాలమ్స్ మీద నల్స్ చెక్ చేసి ఏ నాట్ నల్ వాల్యూని తెచ్చుకోవాలి ఆ 4 కాలమ్స్ మీద. ఒకవేళ 4 కాలమ్స్ నల్ అయితే గో విత్ డిఫాల్ట్ వాల్యూ. ఆ కేసులో కోయిలెస్ విల్ పర్ఫామ్ బెటర్ అన్నమాట. అర్థమైందా దానికి దీనికి డిఫరెన్స్? ఓకేనా? హలో. ఎస్ బ్రో. ఇప్పుడు మీకు మొన్న లాస్ట్ క్లాస్ నాకు తెలిసి లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము ఆ రోజు మనం ఇన్ను ఎడ్జిస్ జాయిన్ గురించి చూసాం ఆ రోజు. జాయిన్ అనేది ఎందుకు వాడతాం మనము? జనరల్గా జాయిన్ అనేది అసలు వాడాల్సిన అవసరం ఏముంది మనకి? జనరల్గా చెప్పాలంటే జాయిన్ ఎందుకు వాడాలి? మీకు జాయిన్స్ అయిపోయింది కదా, జాయిన్ అసలు దేనికి వాడతారు? జనరల్గా సినారియో చెప్పండి. ఏమైనా టేబుల్స్ కంబైన్ చేయడానికి వాడతాం. ఉమ్, లైక్ టు ఏదైనా కంబైన్ ది రూమ్స్. ఏదైనా టేబుల్ కంబైన్ చేయడానికి వాడతారు. ప్లస్ ప్లస్ బోత్ సైడ్స్ నుంచి డేటా టేబుల్స్లో రిట్రీవ్. బోత్ టేబుల్స్ నుంచి డేటా రిట్రీవల్ చేసుకునే దానికి జాయిన్కి వెళ్ళాలి. ఓకేనా? ఒకవేళ మనకి బోత్ టేబుల్స్ నుంచి నాకు ఫస్ట్ టేబుల్ నుంచి డేటా కావాలి, బట్ సెకండ్ టేబుల్లో ఏదైనా కండిషన్ చెక్ చేసుకుంటే చాలు. ఇన్ దట్ కేస్ వీ క్యాన్ గో విత్ ఇన్ క్లాస్ ఆల్సో. అర్థమైంది కదా? అంటే నా సెకండ్ టేబుల్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు ఏ కాలమ్స్. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు నాకు 2 టేబుల్స్ ఉన్నాయబ్బా. 2 టేబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు జనరల్గా ఫస్ట్ టేబుల్లోంచి కొన్ని కాలమ్స్, సెకండ్ టేబుల్లోంచి కూడా కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకి 2 టేబుల్స్ నుంచి డేటా కావాలి. అటువంటప్పుడు ఏం చేస్తాం? విల్ గో విత్ జాయిన్స్ అనమాట. అదే నాకు ఫస్ట్ టేబుల్ ఉంది, సెకండ్ టేబుల్ ఉంది, కానీ ఫస్ట్ టేబుల్లో కొన్ని వాల్యూస్ తెచ్చుకొని సెకండ్ టేబుల్లో కొన్ని ఎగ్జిస్టింగ్ వాల్యూస్ తెచ్చుకొని సబ్ క్వెరీ ద్వారా ఫస్ట్ టేబుల్ రోసే ఫస్ట్ టేబుల్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం జాయిన్ చేయాల్సిన అవసరం ఉందా టేబుల్ని 2 టేబుల్స్ మధ్య? చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు బ్రో. అది ఇంకోటి ఇది ఎడ్జిస్ అనేది ఎందుకు వాడతాము? ఎడ్జిస్ అనేది ఎందుకు వాడతాము? అర్థమైందా మీకు ఆ రోజు ఎడ్జిస్ అనేది? అది కోరిలేటివ్ కోరిలేటెడ్, అది ఓకే. ఇంకా అసలు ఎగ్జిస్ అనే దానికి ఎందుకు ఒక వెళ్ళాలి? ఎలా అంటే ఇట్ స్కాన్స్ వన్ టైం ఫర్ వన్ రికార్డ్. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు నాకు ఎవరన్నా కానీ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి ఒక్క రోజు కూడా క్లాస్కో లేకుంటే ఆఫీస్కి రాని రికార్డ్స్ కావాలి. ఓకేనా? ఇప్పుడు Hmm. ఇప్పుడు 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. 7 days నుంచి ఆఫీస్కి రాని ఎంప్లాయీస్ కావాలి. ఇప్పుడు మనం మల్టిపుల్ స్వైప్స్ చేసి ఉంటాం ఆఫీస్కి వెళ్ళినప్పుడు. యూజువల్గా జరగద్దు ఎవరికైనా. ఇప్పుడు ఒక్క స్వైప్ కానీ కనపడింది అనుకో ఆ 7 days రేంజ్లో, దెన్ హీఈస్ ప్రెజెంట్. అవునా కాదా? కాబట్టి ఒక్కసారి అతని రికార్డ్ వచ్చేసిందంటే ఇంకా అతని రికార్డ్ని స్కాన్ చేయదు. అతను 7 daysలో హండ్రెడ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్వైప్ చేసి ఉన్నాయి. ఒక్క స్వైప్ చాలన్నమాట టు ప్రూవ్ దట్ హీఈస్ ప్రెజెంట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ డే. అర్థమైంది కదా నేను చెప్పింది? Hmm. అదే కానీ ఆ ఒక్క రికార్డ్ ఉందంటే ఇక్కడ మనం వీ కెన్ కన్ఫర్మ్ అనమాట. ఆ కేసెస్లో ఎడ్జిస్కి వెళ్తాం అనమాట. ఎడ్జిస్ అనేది ఏంది అని అంటే మనకి ఇప్పుడు ఉమ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు 1 year నుంచి ఒక 100 200 అమెజాన్ ఆర్డర్స్ పెట్టినావు. నేను అసలు ఆర్డరే పెట్టలేదు. నీ నువ్వు ఆర్డర్ పెట్టావు లేదా తెలుసుకునే దానికి ఒక్క రికార్డు చాలు నాకు. అసలు నీ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి నా రికార్డ్ అనేది లేదు కదా. ఇప్పుడు నా రికార్డ్ లేనప్పుడు నాది యాక్చువల్గా ఎగ్జిస్టా లేదంటే నాట్ ఎగ్జిస్ట్లోనో డిస్ప్లే అవుతుంది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అదే నీ రికార్డు వచ్చేసి ఒక్క రికార్డ్ వచ్చిందంటే చాలు కదా, ఇంకా మిగతా రికార్డ్స్ అన్ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అటువంటి కేసెస్లో ఇట్ విల్ బి ఫాస్టర్ కదా. క్వెరీ విల్ రన్ ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ స్కానింగ్ ఆల్ ద రోస్. అర్థమైందా? ఇన్ ద
సెకండ్ టేబుల్. అర్థమైందా? అర్థమైందో. ఉమ్. ఆ విధంగా ఇక్కడ కానీ ఇప్పుడు నేను చెప్పిన కేస్ వన్ ఈ కూడా ఆ విధంగా ఏ ఏ డిపెండెన్సీని బట్టి దాన్ని బట్టి మనం వీ షుడ్ యూజ్ అనమాట. ఓకేనా? కోఎల్ఎస్ కానీ ఇది కానీ. ఓకే, కోఎల్ఎస్ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ నుంచి వాల్యూ తెచ్చుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్లో నల్స్ ఉన్నాయనుకోండి, దెన్ డెఫినెట్లీ కోఎల్ఎస్ఏ వాడాలి మనం. డిఫాల్ట్ వాల్యూ ఏదో ఒకటి ఇస్తాం కాబట్టి. అదే కేస్ వెన్ వచ్చేసి అఫ్ కోర్స్ ఇప్పుడు నీకు సింగిల్ వాల్యూ మీద కోయిలెస్ అన్న వాడచ్చు, కేస్ వెన్ అన్న వాడచ్చు. అది చూసాం మనం, ఎందుకంటే డిఫాల్ట్ ఎల్స్లో పెడతాం. ఈ కేస్ వెన్ అనేది ఏంటి అని అంటే మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయనుకోండి, మనకి మల్టిపుల్ సినారియోస్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ సినారియోస్ని మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని 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 వాటిలో ఎట్టుంటుందంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జెండర్ అనే కాలం తీసుకోండి. మేలు ఫీమేల్ అని ఉంది. నాకు ఫీమేల్ ఉన్న చోట ఎఫ్ అని పెడితే చాలు, మేల్ ఉన్న చోట ఎం అని పెడితే చాలు. ఇప్పుడు ఆ కండిషన్ని మీరు ఇప్పుడు జెండరే లేని దగ్గర ఎన్/ఏ అని పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఎల్స్ ఇంక ఏది వచ్చినా కానీ ఎన్/ఏ అని పెట్టేస్తావు. ఎల్స్ అనేది ఎన్/ఏ అని పెట్టేస్తావు. ఓకేనా? అంటే కొన్ని వాటికి నల్స్ ఉన్నాయనుకోండి, పెట్టడం మర్చిపోయినారో, బట్ ఆర్ దే వోంట్ బిలాంగ్ టు ఎనీ జెండర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఈ విధంగా ఇప్పుడు ఈ కేసులో మనకి ఏదైతే బెటరు, కేస్ వెన్ అనేది బెటర్ కదా. కేస్ వెన్ జెండర్ ఈక్వల్ టు మేల్, దెన్ ఎం, జెండర్ ఈక్వల్ టు ఫీమేల్, దెన్ ఎఫ్, ఎల్స్ సింగిల్ కోట్స్లో ఎన్/ఏ నాట్ అప్లికబుల్. ఓకేనా? ఉమ్. అట్లా రాయడానికి ఈ కేస్ వెన్ అనేది వాడతారనమాట. ఓకేనా? ఈ సినారియోస్ అన్ని మీకు ఇట్లాంటివే వస్తాయన్నమాట. ఏదన్నా ఒక ఒక దాంట్లో ఏదన్నా తీసుకోవాలి, దానికి సపరేట్ ఏదైనా అలియాజ్ వాల్యూ ఇవ్వాలి. అటువంటి కేసెస్లో అంతా కేస్ వెన్ వాడతారనమాట. ఓకేనా? ఓకే బ్రో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంది అని అంటే ఇది ఫర్ ఫాస్టర్ రిట్రీవల్స్ అనమాట. ఫాస్టర్ రిట్రీవల్స్. ఓకే, ఫాస్టర్ రిట్రీవల్స్ అంటే ఏ విధంగా ఫాస్టర్ రిట్రీవల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టేబుల్కి వెళ్ళాం, EMP1 టేబుల్. ఓకే, ఇండెక్సెస్ అనేది ఉంది కదా, ఇక్కడ కనపడుతుందా మీకు? ఈ ఇండెక్సెస్ మీద కానీ క్లిక్ చేశారంటే, ఓకే ఇక్కడ లేదు, ఓకే ఈ టేబుల్లో లేదు. ఎందుకు లేదంటే దెర్ ఈస్ నో ప్రైమరీ కీ. చూసారా? జస్ట్ ఒక టేబుల్ ఉందంతే, వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రైమరీ కీ ఆర్ ఫారెన్ కీస్. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, యాక్చువల్ ఒరిజినల్ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ప్రైమరీ కీ ఉంది ఇక్కడ. ఓకేనా? ప్రైమరీ కీ కానీ ఏదైనా ఒక టేబుల్లో కానీ ఉందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట. నేనేం క్రియేట్ చేయలేదు అసలు ఇండెక్స్ దీంట్లో. అర్థమైందా? బట్ నాకు ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ మనకు కానీ ఏదైనా టేబుల్లో కానీ ప్రైమరీ కీ ఇలాంటి ఏదైనా క్లస్టర్డ్ ఇండెక్స్ లేదంటే దెన్ వీ క్యాన్ ఏబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట. క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది పర్ టేబుల్ ఓన్లీ 1 క్లస్టర్ ఇండెక్స్ షుడ్ బి ప్రెజెంట్ అనమాట. రిమైనింగ్ ఉండవు అనమాట. క్లస్టర్డ్ ఇండెక్స్ ఒక టేబుల్కి ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్ టైప్స్ వచ్చేసేసి క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ అనమాట. క్లస్టర్డ్ వచ్చేసేసి ఫిజికల్ ఇండెక్స్ అనమాట. ఫిజికల్ అంటే ఫిజికల్గా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. నాన్ క్లస్టర్డ్ వచ్చేసేసి వర్చువల్ అంటే ఏంది అని అంటే పాయింటర్స్ అనమాట. పాయింటర్స్ అంటే ఏంటంటే రెఫరెన్స్ డేటా ఉండదు, బట్ ఆ డేటా రెఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. అర్థమైందా? ఇది అర్థమైందా? ఇది క్లస్టర్డ్ అంటే, నాన్ క్లస్టర్డ్ అంటే. ఇప్పుడు క్లస్టర్డ్ అనేది ప్రైమరీ కీ ఉందంటే దెన్ ఆటోమేటికల్లీ ద క్లస్టర్డ్ ఇండెక్స్ విల్ గెట్ క్రియేటెడ్ ఆన్ ద ప్రైమరీ కీ. ఓకే, ఇప్పుడు క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది పర్ టేబుల్ ఓన్లీ 1 క్లస్టర్డ్ ఇండెక్స్ షుడ్ బి ప్రెజెంట్ అనమాట. ఓకేనా? అర్థమైందా ఇది? లేదు, ఇప్పుడు దీని మీద క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్. ఇంకోటి క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఓన్లీ హై కార్డినాలిటీ కాలమ్స్ మీద మాత్రమే క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి అది కూడా. ఓకేనా? లో కార్డినాలిటీ కాలమ్స్ మీద చేస్తే డిసడ్వాంటేజ్ ఏంది?
హై కార్డినాలిటీ కాలమ్స్ మీద చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంది? మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. గ్రూప్ బై అనేది వీ షుడ్ అప్లై ఆన్ Low లో cardinality. కార్డినాలిటీ. బట్ వేర్ కండిషన్ వీ కెన్ అప్లై ఆన్ బోత్ హై కార్డినాలిటీ అండ్ లో కార్డినాలిటీ. Low. అవునా? కరెక్ట్ కదా? ఇప్పుడు హై కార్డినాలిటీ అయితే, లో కార్డినాలిటీ అయితే ఇండెక్స్ క్రియేట్ చేసే డిసడ్వాంటేజ్ ఏంది? ఇప్పుడు జనరల్గా ఇండెక్స్ అనేది ఏంది అని అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక టేబుల్ ఉంది. ఒక టేబుల్లో 1 2 3 4 5 6 ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నారు యూజువల్గా అనుకోండి. ఇది ప్రైమరీ కీ అనుకోండి. ప్రైమరీ కీ కాకపోయినా మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, దీని మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఈ ఇండెక్స్ అనేది ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఈ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ ఇండెక్స్ సమ్ నేమ్ ఇండెక్స్ అండర్ స్కోర్ ఐడి. ఓకే, ఇండెక్స్ అండర్ స్కోర్ ఐడి ఆన్ ఈఎంపీ టేబుల్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ ఐడి ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ కాలం మీద క్రియేట్ అవ్వాలి మనకి? ఐడి కాలం మీద అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఇండెక్స్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఈ ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం క్లస్టర్డ్ ఏదో క్లస్టర్డ్ నాన్ క్లస్టర్డ్ అనేది పక్కన పెట్టేయండి. ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. దేని మీద క్రియేట్ అయింది? ఐడి మీద క్రియేట్ అయింది. నెక్స్ట్ మన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీనా, ఈఎంపీ వేర్ ఐడి ఈక్వల్ టు 5 అని రాశాను. ఓకేనా? ఇండెక్స్ క్రియేట్ చేయనప్పుడు ఈ క్వెరీ నేను రన్ చేశాను. ఎట్ రన్ అవుద్ది క్వెరీ? It will give the data of all the columns for where employee ID is equal to 5. అది ఓకే. ఎగ్జిక్యూషన్ ఎట్టా జరగద్ది? ఇట్ విల్ స్కాన్ ద కంప్లీట్ టేబుల్ ఫ్రమ్ టాప్ Complete టు tables. బాటమ్. ఓకేనా? అవునా Yeah. కదా? అదే ఇండెక్స్ క్రియేట్ చేశాను అనుకోండి ఈ ఐడి కాలం మీద, ఇప్పుడు ఎట్లా రన్ అవుద్దంటే ఇది ఐడి ఈక్వల్ టు 5. ఇది టేబుల్లోకి వెళ్ళి చెక్ చేయదు. ఇండెక్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కదా ఈ ఐడి కాలం మీద. ఈ ఐడిఎక్స్ ఐడి అనే నేమ్లో ఐడి 5 అనేది ఎక్కడ ఉందని చూసుకుంటుంది. అది చూసుకొని డైరెక్ట్గా ఇట్ విల్ రిఫర్ టు 5 రో. ఓకే, ఇట్ వోంట్ స్కాన్ రిమైనింగ్ రోస్. అర్థమైందే? ఇన్ దిస్ కేస్ ఇట్ విల్ బి ఫాస్టర్ కదా? అవునా కదా? Yes. అదే ఇప్పుడు నాకు ఒక 1 lakh రోస్, 1 lakh కాదు, మనకి జనరల్గా మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి పెద్ద పెద్ద టేబుల్స్లో. ఓకే, అటువంటి కేసెస్లో ఇప్పుడు నేను వేర్ ఐడి ఈక్వల్ టు సమ్ 10 లేదంటే వేర్ ఐడి ఈక్వల్ టు 5 రాశాను. అది ఏం చేస్తుంది? 5 అనేది మనకి ఆల్రెడీ వచ్చేసినా కానీ మనకు తెలుసు 5 అనేది ఉండదు, కన్ఫామ్ ఉండదు. ఎందుకంటే ప్రైమరీకి డజంట్ అలో డూప్లికేట్స్. ఓకే, లేదంటే ఐడి కాలం అనేది డజంట్ అలో డూప్లికేట్స్. దీంట్లో డూప్లికేట్స్ ఉండవని తెలుసు. బట్ ఇట్ విల్ ట్రై టు స్కాన్ ద కంప్లీట్ టేబుల్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ కమ్ అక్రాస్ ఐడి నెంబర్ 5 రికార్డ్. ఓకే, అదే ఇండెక్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ జస్ట్ చెక్ ఫర్ ఐడి ఈక్వల్ టు 5 ఇన్ ద ఇండెక్స్, క్రియేటెడ్ ఇండెక్స్, అండ్ డైరెక్ట్లీ ఇట్ విల్ స్కాన్ రిఫర్ టు ద పర్టికులర్ రో. అర్థమైందా? ఇంకా మిగతా టేబుల్ అంతా స్కాన్ చేయదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గురు ఇక్కడ వేర్ ఐడి ఈక్వల్ టు 5 పెట్టారు కదా, అక్కడ ఐడి అని పెట్టాలా లేకపోతే ఐడిఎక్స్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టాలా? ఐడియే మన టేబుల్కే కదా రిఫర్ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు ఐడిఎక్స్ అండర్ స్కోర్ ఐడి అని. సో అది ఇప్పుడు ఎక్కడ మనం పెట్టాలి? ఎంప్లాయీ అని టేబుల్ ఇండెక్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఓకే, ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు ఐడెంటిఫై వెదర్ దిస్ దిస్ కాలమ్ ఈస్ హ్యావింగ్ ఇండెక్స్ ఆర్ నాట్. ఓకే, అర్థమైంది కదా? ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ కాలమ్స్ మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి కదా, ఏది క్లౌడ్ డేటాబేసెస్ కానీ లేకపోతే మన బిగ్ డేటాలో డెల్టా టేబుల్స్ కానీ. క్లౌడ్ డేటాబేసెస్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ ఏమో తెలుసా మీ? క్లౌడ్ డేటాబేసెస్ అనేది స్నోఫ్లేక్ ఎగ్జాంపుల్. స్నోఫ్లేక్ కానీ, బిగ్ క్వెరీ కానీ,
ఓకే, వీటిల్లో దే డోంట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అన్నమాట, బట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇంటర్నల్లీ. ఓకే, దీనికి అర్థమైందా నేను రాసింది? మన బిగ్ డేటాలో కానీ ఇప్పుడు వచ్చిన క్లౌడ్ డేటాబేసెస్ కానీ ఏదైనా లేటెస్ట్గా వచ్చిన డేటాబేసెస్లో ఇండెక్సెస్ అనేది ఎక్స్టర్నల్గా క్రియేట్ చేసేదానికి ఆప్షన్ లేదు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ కాన్సెప్ట్స్ అనమాట, వేర్ ఇన్ దోస్ కాన్సెప్ట్స్ ఇంటర్నల్లీ ద ఇండెక్సింగ్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఓకే, అర్థమైందా? అర్థమైంది ఓకే. కదండి. ఇప్పుడు ఇండెక్సెస్ అనేది ఇప్పుడు చూడండి, దీనివల్ల మనకి ఫాస్టా కాదా ఇది? మీరు ఒకసారి క్రియేట్ చేసి చూడండి, అంతే. ఇండెక్స్ క్రియేట్ చేయడం ఇదే. ఇప్పుడు మన దాంట్లో ప్రైమరీ కీ ఉంది. ప్రైమరీ కీ ఉందంటే ఆటోమేటికల్లీ ద క్లస్టర్డ్ ఇండెక్స్ ఈజ్ ఆటోమేటికల్లీ క్రియేటెడ్. ఇప్పుడు నా దాంట్లో ప్రైమరీ కీ లేదనుకోండి, దెన్ ఓన్లీ వీ విల్ ట్రై టు క్రియేట్ ద క్లస్టర్డ్ ఇండెక్స్. అదర్వైజ్ ఆల్వేస్ రిఫర్ యూజింగ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ IDX same, any name is acceptable on employee ID. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ID కాలం. అర్థమైందా నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది? ఉమ్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి ఐడి, ఇది ఇంకోటి ఏదన్నా సమ్, ఇప్పుడు మన టేబుల్కి వెళ్దాం, ఏదైనా కాలం చూద్దాం. ఈఎంపి నంబర్ ఏది ఈక్వల్గా ఉందని చూద్దాం. మేనేజర్, ఓకే, హైర్ డేట్ తీసుకుందాం. డేట్ కరెక్ట్గా ఉంటుందిలే. హైర్ డేట్ తీసుకుందాం. ఓకేనా? డేట్ అనేది ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క డేట్ ఉందనుకోండి. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన సేల్స్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి. సేల్స్ టేబుల్ ఎట్టుంటుంది? నీకు ఒక కస్టమర్ ఐడి ఉంటుంది, ఏదన్నా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. మీరు పలానా రోజు లేకుంటే పలాని డేట్లో, చాలా డేట్స్లో మీరు పర్చేస్ చేస్తుంటాం మనం జనరల్గా. ఓకేనా? ఇప్పుడు మనం మల్టిపుల్ కాలమ్స్ మీద అదే ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకోండి, హైర్ డేట్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది? ఈ 2 కాలమ్స్ మీద ఇండెక్స్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేను వేర్ ఐడి ఈక్వల్ టు 5 అని రాశాను. ఓకే, దెన్ ఇట్ విల్ చెక్ ఫర్ 5 కాలం, 5 ఐడి నెంబర్ 5, అండ్ ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ మేడ్ బై ఐడి నెంబర్ 5, కస్టమర్ ఐడి 5. అర్థమైందా? ఇప్పుడు ఐడి నెంబర్ 5 అనే వాళ్ళు ఒక 100 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనుకోండి. 100 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద 100 ట్రాన్సాక్షన్స్ కదా ఈ కేసులో. అవునా కదా? బికాస్ ఐఎమ్ చెకింగ్ విత్ ఓన్లీ ఐడి ఈక్వల్ టు 5. ఓకేనా? అర్థమైందా? ఓకే బ్రో. మళ్ళీ ఒకసారి రిపీట్. అర్థం కాలేదు, చూపించాలా మళ్ళా? ఒకసారి మరి చెప్పు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్లో ఐడి అనేది హైర్ డేట్ అనే కాలమ్స్ మీద ఐ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఐడి ఈక్వల్ టు 5 అని రాశాను. ఐడి ఈక్వల్ టు 5 హ్యాస్ మల్టిపుల్ రికార్డ్స్. ఓకే, దెన్ ఇన్ దిస్ కేస్ ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ బిలాంగింగ్ టు ది పర్టికులర్ ఐడి నెంబర్ 5. అర్థమైందా? అంటే 100 ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే 100 ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేస్తుంది. 5 ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే 5 ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేస్తుంది. 10 ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే 10 ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఇది ఇంతవరకు అర్థమైందా? వేర్ ఐడి ఈక్వల్ టు 5 అని పెడితే ఇండెక్స్ మట్టికి మనం క్రియేట్ చేసింది ఎంప్లాయీ టేబుల్ మీద కదా బ్రో? ఎంప్లాయీ టేబుల్ మీదే క్రియేట్ చేయగలుగుతాం ఇండెక్స్, ఇంకెక్కడ క్రియేట్ చేయలేం. ఓకే, ఆ ఇండెక్స్ మీద మనకి ఆ టేబుల్లో ఓన్లీ ఒకే ఒక 5 ఉంటుంది కదా బ్రో, ప్రైమరీ కీ అయినప్పుడు ఐటీది. నేను చెప్పేది ఇక్కడ ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఇక్కడ నేను ఇక్కడ క్రియేట్ చేసిన నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంది? ప్రైమరీ కీ కాదు కదా. ఓకే ఓకే ఓకే. అర్థమైంది కదా? అంటే మీరు చెప్పింది కరెక్టే. జనరల్గా స్టార్ స్కీమా అనేది ఉంటుంది. డైమెన్షన్ టేబుల్లో అయితే
ఇట్ విల్ బి ప్రైమరీ కీ. బట్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్ ఇట్ విల్ బి ఫారెన్ కీ. ఫారెన్ కీ మీన్స్ ఇట్ విల్ అలౌ డూప్లికేట్స్. ఓకే ఓకే, అర్థమైంది బ్రో. ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా. అంటే ఇది ఇప్పుడు ఆ, అంటే ఇది మనం క్రియేట్ చేస్తుంది ప్రైమరీ కీ మీద కాదు కాబట్టి వేరే ఆ, టేబుల్లో అది ఫారెన్ కీలో సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో ఒక మెనీ ఐడి మీద. ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ ఇది ప్రైమరీ కీ అనుకోండి, సింగిల్ రికార్డే వస్తుంది మనకి. ఓకే. ఒకవేళ అది ప్రైమరీ కీ కాదనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫారెన్ కీ, లేకుంటే సమ్ అదర్ కీ, నాట్ అన్ యునిక్ కీ అనుకోండి. యునిక్ కీ అంటే మీన్స్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ సింగిల్ రికార్డ్. జస్ట్ నార్మల్ రికార్డ్, నార్మల్ కీ అనుకో, అంటే నార్మల్ కాలం అనుకోండి. నార్మల్ కాలం మీన్స్ ఇట్ మే హ్యావ్ డూప్లికేట్స్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అవును బ్రో. అర్థమైంది కదా. ఆ కేసులో ఆలోచించండి. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే రెండు విధాలుగా చెప్తున్నాను. మీరు చెప్పిన నువ్వు అదే మీరు ఇప్పుడు అడిగారు కదా, అది కూడా కరెక్టే. ఒకటి ఉంటే ఒకటే వస్తుంది, ఓకే. మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ అండ్ వస్తాయి. చెప్పండి. సింటాక్స్ లో క్రియేట్ నాన్ క్లస్టర్డ్ అని పర్టికులర్ గా వర్డ్ పడాలా బ్రో? పర్టికులర్గా ఇవ్వాలి ఇప్పుడు కన్ఫర్మ్ నార్మల్ గా ఇవ్వాలి. పర్టికులర్ గా నాన్ క్లస్టర్డ్ అని లేకపోతే డిఫాల్ట్ గా క్లస్టర్డ్ క్లస్టర్డ్కి వెళ్ళిపోద్ది. డిఫాల్ట్ క్లస్టర్డ్కి వెళ్ళిపోద్ది. ఓకేనా. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి క్లస్టర్డ్ ఆల్రెడీ ఉందంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ నాన్ క్లస్టర్డ్ డే. అంటే ఐ మీన్ ఐ డింట్ గెట్, నాకేం ఛాన్స్ రాలేదు ఇంతవరకు ఇండెక్సెస్ క్రియేట్ చేయడము. బట్ నాన్ క్లస్టర్డ్ అని ఇస్తేనే బెటర్ అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఆల్రెడీ ఓకే బ్రో. ఇక్కడ ఉన్న ఒకసారి ఎంతసేపు, ఒక నిమిషంలో క్రియేట్ చేసేస్తాంలే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దాని మీద క్రియేట్ చేసేస్తాం. అది బెటర్ కదా అజంప్షన్స్ కన్నా. క్రియేట్ ఇండెక్స్ ఎంపీ నంబర్ అండర్స్కోర్ హైర్ డేట్. ఓకే. ఎంపీ నంబర్ మీద హైర్ డేట్ మీద క్రియేట్ చేస్తాను. ఓకే. ఆన్ ఎంప్లాయీ ఒకటే కదా. ఎంప్లాయీ. ఓకే. ఓకే. బ్రాకెట్లో మనం ఐడి ఏమి అనుకుంటున్నాం, ఏదన్నా ఎంప్లాయీ టూ కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏమి ఇద్దాము, ఇదే కదా, ఈ రెండే కదా. ఈ రెండుని కాపీ పేస్ట్ చేస్తాం. అక్కడ ఆల్రెడీ ప్రైమరీ కీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ ఆటోమేటికలీ క్రియేటెడ్ క్లస్టర్డ్ ఇండెక్స్ వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్. ఓకేనా. మనమేమి చేయకుండానే ఆటోమేటిక్గా క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. యా, ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి వీ విల్ ట్రై టు రిఫ్రెష్. చూసారా, నాన్ యూనిక్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. నాన్ క్లస్టర్డ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. ఇండెక్స్ అనేది ఒకవేళ క్లస్టర్డ్ కానీ లేదనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ క్రియేట్ చేసేది క్లస్టర్డే అవుద్ది. అర్థమైందా. ఇక్కడ క్లస్టర్డ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే దాన్ని ఇప్పుడు దీంట్లో క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, అర్థమైందా. ఎంప్లాయీ 1లో నాకు ఇండెక్సెస్ లేవు, ఐ మీన్ ప్రైమరీ కీ లేదు. చూడండి, ఇక్కడ ప్రైమరీ కీ లేదు, ఇండెక్సెస్ కూడా లేవు. చూసారా. ఇప్పుడు నేను ఎంప్లాయీ 1 మీద క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అయిపోయింది. రిఫ్రెష్ చేశాను. ఇది కూడా నాన్ క్లస్టర్డ్. క్రియేట్ క్లస్టర్డ్ మటుకు వీ నీడ్ టు మెన్షన్ క్లస్టర్డ్ ఇండెక్స్లా ఉంది. క్లస్టర్డ్ ఇండెక్స్ ఆన్ ఈఎంపీ నంబర్. క్లస్టర్డ్ ఇండెక్స్కి ఇంకో రూల్ ఏంది, ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ యూనిక్ యూనిక్ కాలమ్స్. ఓకేనా. అది దాంట్లో క్లారిటీ ఉంది కదా మీకు. బ్రో. ఇప్పుడు చూడండి, క్లస్టర్డ్. ఓకేనా. డిఫాల్ట్ ఈస్ నాన్ క్లస్టర్డ్. ఓకే. క్లస్టర్డ్ ఈస్ వి షుడ్ మెన్షన్ అనమాట. ఇది డిఫాల్ట్ కాదు, ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా. వైల్ క్రియేటింగ్ ద క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే. క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బి యునీక్ వాల్యూ. ఎందుకు అంటే ఇప్పుడు నాకు
ఇప్పుడు ఇక్కడ డేటా ఉందబ్బా మనకి. ఏముంది? మనం అది డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు ఆగినట్టున్నాం ఇందాక. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ టేబుల్ ఉంది. అంటే జనరల్గా ఏదో ఒక టేబుల్ అనుకుందాం. ఇప్పుడు నేను జాబ్ మీద లేకపోతే డిపార్ట్మెంట్ నెంబర్ మీద ఇండెక్స్ క్రియేట్ చేసినందువల్ల నాకేమైనా యూజ్ ఉంటుందే? జనరల్గా సింగిల్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు, మల్టిపుల్ కాకుండా యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు. ఎందుకని? వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మెన్ అన్నాను అనుకోండి, నాకు మల్టిపుల్ కాలమ్స్ వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. అదే వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అన్నాను అనుకోండి, 21 వచ్చేస్తాయి. అవునా కాదా? ఎప్పుడైనా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్లా ఈ టైప్ కాలమ్స్ మీదే మనం ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ వచ్చేసి ఇట్ విల్ హ్యావ్ హై కార్డినాలిటీ వాల్యూ. ఓకే, అది ఫస్ట్ రూల్. అది ఇంకొకటి ఏంది అని అంటే, మనం అప్పుడప్పుడు కొన్ని 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 కాలమ్స్ మీద ఇప్పుడు జనరల్గా ఈ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైర్ డేట్ ఉంది. హైర్ డేట్ అనేది ఏంది? సెకండ్ ఆప్షన్ కింద వెళ్తుంది. ఈ యునిక్ కీ మీద ఈ హైర్ డేట్ అనేది కూడా ఇట్ మైట్ హ్యావ్ డూప్లికేట్స్ కదా. యునిక్ వాల్యూస్ ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా హైర్ డేట్లో కూడా. 10 మంది జాయిన్ అయ్యి ఉంటారు ఒకే రోజు. ఈ టేబుల్ ప్రకారం 10 మందికి సేమ్ డేటే వస్తుంది కదా. అర్థమైంది కదా? ఎస్ బ్రో. అట్లాగే ఇప్పుడు ఇది సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాను. ఇది సెకండ్ ఆప్షన్ కింద ఇస్తే ఏమైంది మనకి? ఫస్ట్ ఆప్షన్ ఏంది? ఇట్ విల్ చెక్ ఫర్ ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ అనేది ఇండెక్స్లో నుంచి అక్కడి నుంచి పాయింట్ అవుట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇట్ విల్ గో అండ్ చెక్ ఫర్ హైర్ డేట్. డేటా. ఓకే, అది సెకండ్ ప్రయారిటీ. అప్పుడు ఏమైపోయింది నీకు? ఇది ఫాస్ట్గా వచ్చేసింది మనకి రిజల్ట్. ఈ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను నాకు అన్నట్టు ఇప్పుడు మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇప్పుడు ఏం రాస్తాను? అండ్ హైర్ డేట్ ఈక్వల్ టు లేకపోతే సమ్ హైర్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ సమ్. ఇది స్ట్రింగ్ కాబట్టి ఈ స్ట్రింగ్ ఇస్తున్నాను. 2022-24-01-01. ఇప్పుడు చూడండి ఏమవుద్ది? ఎంప్లాయ్ ఐడి 5 అనే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని పాయింట్అవుట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఆ 5 అనే ఎంప్లాయ్ ఐడి చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మార్క్ చేసుకుంటుంది. నెక్స్ట్ లెవెల్లో మార్క్ అయిపోయి ఉన్నాయి కదా. ఈ మార్క్లో గ్రేటర్ దాన్ 2024-01-01 ఏవేవి ఉన్నాయని చూస్తుంది. ఓకే, దెన్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ గ్రేటర్ దాన్ 2024-01-01 ఫర్ ఐడి నెంబర్ 5. అర్థమైందా? ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. ఇప్పుడు జనరల్గా నాకు జెండర్ కాలం ఉంది. జెండర్ కాలము ఎన్ని వాల్యూస్ రావచ్చు మ్యాథ్స్ వస్తే? చెప్పండి, ఎన్ని కాలమ్స్ రావచ్చు జెండర్ కాలం మ్యాథ్స్ వస్తే? మేలు, ఫీమేలు, ఇంకోటి వచ్చేసి నాట్ అప్లికబుల్ ఉండొచ్చు. ఓకేనా? ఓకే, ఈ 3 కాలమ్స్ మీద నేను ఇప్పుడు కానీ డైరెక్ట్గా కానీ ఈ ఫస్ట్ ఐడి బదులు జెండర్ మీద కానీ క్రియేట్ చేశాను అనుకోండి, అప్పుడు నేను వేర్ జెండర్ ఈక్వల్ టు ఎం అని పెట్టాను. ఎం అని పెట్టినప్పుడు 10 మిలియన్ రికార్డ్స్, ఇప్పుడు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 50K రికార్డ్స్ వచ్చేస్తాయి నాకు ఇక్కడికి, ఈ క్వెరీ మీదకి. ఓకే, అదే కానీ నేను వేర్ ఐడి ఈక్వల్ టు 5 అండ్ జెండర్ ఈక్వల్ టు ఎం అని పెట్టాను అనుకోండి, అర్థమైందా? అప్పుడు నాకు చాలా రికార్డ్స్ తక్కువ వస్తాయి కదా. ఎస్ బ్రో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 అనేవాడు కంపల్సరీ జెండర్ మేల్ అయి ఉండాలి. అసలు యాక్చువల్గా మేల్ ఫీమేల్ అనేది ఇక్కడ రాదు. ఇంకో విధంగా ఇంకొక ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ కింద కానీ ఇట్లాంటి కాలమ్స్ని కానీ పెట్టుకుంటే, రిపీటెడ్ కాలమ్స్ని, దెన్ ఇట్ విల్ మేక్ సెన్స్ అనమాట. అర్థమైందా? లైక్ చెప్పండి. జెండర్ కన్నా లైక్ జాబ్ టైటిల్. జాబ్ టైటిల్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం. అంటే జాబ్ టైటిల్ ఈక్వల్ టు అది కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అటువంటప్పుడు మాత్రమే ఇట్ విల్ మేక్ సెన్స్ అనమాట మనకి. ఓకే, ఎప్పుడన్నా కానీ మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ ఇండెక్స్ ఫస్ట్ కాలం జనరల్గా హై కార్డినాలిటీ ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ కాలం ఇట్ క్యాన్ హ్యావ్ మీడియం కార్డినాలిటీ ఉన్నా కానీ సరిపోతుంది. మరీ లో కార్డినాలిటీ మీద ఇప్పుడు జనరల్గా ఇండెక్స్ క్రియేట్ చేయరు. అది కూడా చెప్తున్నాను కదా. ఓకేనా? మీడియం అంటే సమ్ వాట్ మీడియం అంటే మిడిల్ లెవెల్ అనుకోండి. వాటి మీద కూడా వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇండెక్స్ అనమాట.
బట్ విత్ సెకండ్ ప్రయారిటీ, నాట్ విత్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. ఓకేనా? ఉమ్. అర్థమైంది కదా? ఉమ్. ఇంకోటి వచ్చేసేసి ఇప్పుడు మనం జనరల్గా ఇదే ఇదే కాన్సెప్ట్లో సెలెక్ట్ స్టార్ అని చెప్పి రాస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ అని కాకుండా హైర్ డేట్ ఉంది, కంట్రోల్ వి, స్టార్ బదులు ఈఎంపి నేమ్ అని రాస్తున్నాను, కామా సమ్ ఏమున్నాయి కాలమ్స్ ఇంకా మనకి, జాబ్ జాబ్ అని రాశాను. ఓకేనా? ఈఎంపి నేము జాబు రాశాను. హైర్ డేట్ వచ్చేసి ఇప్పుడు జనరల్గా హైర్ డేట్ వచ్చేసేసి ఇప్పుడు దీనికన్నా కూడా హైర్ డేట్ ఇక్కడ రాశాను అనుకోండి. హైర్ డేట్ అంటే మన దాంట్లో చెప్పుకోవాలంటే హైర్ డేట్ కాదు, ఐ మీన్ వీ కెన్ సే లైక్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. ఇది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. జనరల్గా ఒక ఐడికి చాలా డేట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మనం ఇప్పుడు సెలెక్ట్ హైర్ డేట్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఐడి ఈక్వల్ టు 5 మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి. 5 అనే దానికి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఈ 5 అనేది ఒకటే రికార్డ్ ఇక్కడ ఎక్కడ ఇండెక్స్లో ఒకటే రికార్డు. బట్ ఈ 5 అనేది టేబుల్లో ఎక్కడన్నా ఉండొచ్చు ఈ హై డేట్ అనేది. అవునా కాదా? అర్థమైందని నేను చెప్పింది. ఈ హైర్ డేట్ అనేది ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే ఐ మీన్ టేబుల్లో ఇప్పుడు మనకి 100 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 100 ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు 100 రికార్డ్స్ని ఇట్ షుడ్ లుక్అప్ అనమాట. అన్ని రికార్డ్స్ని లుక్అప్ చేసుకోవాలి ఇది. ఓకేనా? అటువంటి కేసెస్లో ఏం చేయొచ్చు అంటే మనకి ఇండెక్సింగ్ క్రియేట్ చేసేటప్పుడే ఇప్పుడు ఈ ఈఎంపి ఇక్కడ ఐడి మీద క్రియేట్ చేసాం. ఓకేనా? ఎందుకులే ఇదే కాపీ చేస్తాం. కంట్రోల్ వి, ఓకే, ఐడి, ఓకే, ఇంక్లూడ్ అని చెప్పేసి వీ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే హైర్ డేట్ అని ఇచ్చాను. ఇంకా ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, సపరేటెడ్ బై కామా. ఎందుకు అంటే ఈ ఇండెక్స్ అనేది వేర్ కండిషన్లో కానీ గ్రూప్ బైలో కానీ జాయిన్లో కానీ వాడచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం కదా, వీటిని ఎక్కువ ఫిల్టర్లో కానీ వాడచ్చు, అగ్రిగేషన్ గ్రూప్ బైలో కానీ వాడచ్చు, ఆర్ జాయిన్ కీగా కూడా వాడచ్చు. బట్ మనం ఇవన్నీ ఆపరేషన్స్ చేసినప్పుడు సమ్ కాలమ్స్ని ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తుంటాం. సమ్ 2 or 3 కాలమ్స్ను, లేకుంటే ప్రతిరోజు దాన్ని యాక్సెస్ చేస్తున్నాం ఆ టేబుల్ నుంచి. ఆ కాలమ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ సెలెక్ట్ని ఇంక్లూడ్ క్లాస్లో మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇంక్లూడ్ క్లాస్లో మెన్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది? ఈ ఇండెక్స్ అనేది ఐడి మీద క్రియేట్ అయ్యి ఈ కాలం వాల్యూస్ కూడా ఇండెక్స్లోనే రిఫర్ అవుతాయి అన్నమాట. అర్థమైందే? డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఈ ఈ పాయింటర్స్ తోటి డైరెక్ట్గా టేబుల్ నుంచి ఏవైతే కావాలో వాటినే తెచ్చేసుకుంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ఆల్ ద రికార్డ్స్. అర్థమైందా? లుకప్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేసి ఆ రోస్ని వాల్యూస్ అంతా డైరెక్ట్గా రిట్రీవ్ చేసేసుకుంటుంది, లుకప్ చేయకుండా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది బ్రో. కానీ లైక్ చెప్పు ఇది చెప్పు. క్లస్టర్డ్ చేయాలా, నాన్ క్లస్టర్డ్ చేయాలి? క్లస్టర్డ్ ఇండెక్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని అంటే వీ కాంట్ ఏబుల్ టు క్రియేట్ వన్ మోర్ క్లస్టర్డ్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఒక్కటే ఉంటుంది టేబుల్కి, కాబట్టి అన్ని నాన్ క్లస్టర్డే అనుకోండి. మా టేబుల్కి ప్రైమరీ కీ ఉందని చెప్పండి ఎవరన్నా అడిగితే. అదే Yeah. మన బిగ్ డేటాలో లేకపోతే ఇంకా స్నోఫ్లేక్లో వీటిల్లో ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇంటర్నల్గా ఇండెక్స్ అనే కాన్సెప్ట్ వాడుకొని దే హ్యావ్ కమ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇండెక్సింగ్నే వాళ్ళు సపరేట్ కాన్సెప్ట్స్గా ప్రొజెక్ట్ చేశారు. అర్థమైందా? Oh, ఈ ఇండెక్స్ వల్ల okay. డిసడ్వాంటేజ్ ఏమన్నా ఉందంటే రిట్రీవల్ ఫాస్ట్ అయినప్పుడు ఇన్సర్షన్ అనేది ఆటోమేటిక్గా స్లో ఉంటుంది. అవునా కదా? రిట్రీవల్ అనేది ఫాస్ట్ ఉన్నప్పుడు ఇండెక్స్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసామబ్బా, ఈ ఇండెక్స్ అనేది ఆల్రెడీ టేబుల్లో ఉంది. ఇప్పుడు మనం ఏదైనా కొత్త రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. కొత్త రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు
ఆ ఇండెక్స్ అనేది స్టాట్స్ అనేది ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ హ్యావ్ ద అప్డేటెడ్ స్టాట్స్ కదా. అర్థమైందా? అప్డేటెడ్ స్టాట్స్ ఉండాలి. అప్డేటెడ్ స్టాట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. ఆ 100 రికార్డ్స్ గురించి కూడా ఇండెక్స్ షుడ్ నో వెదర్ దట్ వాల్యూ ఈజ్ ఎ న్యూ వాల్యూ ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. అర్థమైంది కదా? అది పాయింట్అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఆ పాయింట్అవుట్ చేసే టైం వల్ల సమ్ లేటెన్సీ ఉంటుంది. ఫాస్టర్ రీడ్స్ ఉంటుంది, బట్ స్లోవర్ రైట్స్ ఉంటుంది అనమాట ఇండెక్సింగ్లో. చిన్న చిన్న రికార్డ్స్, తక్కువ రికార్డ్స్ అయితే ఇట్ వోంట్ ఎఫెక్ట్ దట్ మచ్ పర్ఫార్మెన్స్ అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ దెన్ దేర్ విల్ బి హ్యావ్ సమ్ లేటెన్సీ. అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? అర్థమైంది. ఉం? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇండెక్సెస్ క్రియేట్ చేసాం చూడండి, స్టాట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా స్టాట్స్ అంటే ఏంది? ఇక్కడ వాటికి సంబంధించిన ఏ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డుకి ఆ కాలమ్కి సంబంధించిన స్టాట్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ టేబుల్ స్టాటిస్టిక్స్లో ఉంటుంది, ఈ ఇండెక్స్ స్టాటిస్టిక్స్లో. ఓకేనా? ఎంప్లాయీ నెంబర్, హైట్ డేట్ చూడండి, మనం క్రియేట్ చేసింది ఈ రెండు. ఈ స్టాట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి మనం ఇన్సర్ట్ చేసే కొద్దీ టేబుల్. జనరల్గా అడ్మిన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డిఫాల్ట్గా అప్డేట్ చేసేస్తుంటారు అనమాట. టేబుల్కి అప్డేట్ స్టాట్స్ ఆన్ అని పెట్టేసి ఉంటారు వైల్ క్రియేటింగ్ ద టేబుల్. ఓకే, అది కానీ లేదనుకోండి, వీ షుడ్ ఎక్స్టర్నల్లీ అప్లై అప్డేట్ స్టాటిస్టిక్స్ కమాండ్. జనరల్గా ఆన్ చేసేస్తారు, మీరు ఇవన్నీ ఏం పట్టించుకోవలేదు. ఓకేనా? టేబుల్ డీడీఎల్ క్రియేట్ చేసేటప్పుడే విత్ అప్డేట్ స్టాటిస్టిక్స్ ఆన్ అని పెట్టేస్తారు. అప్డేట్ స్టాట్స్ ఆన్ అనేది ఉంటుంది అనమాట. ఆఫ్ అని కానీ పెట్టారంటే మనం మాన్యువల్గా చేయాలి, లేకుంటే లేటెస్ట్ డేటా రాదు, స్లోగా వస్తుంది అనమాట. ఇండెక్స్కి తెలియదు కదా ఆ డేటా వచ్చినట్టు కూడా. అప్డేట్ ఏదైనా కదా ఇండెక్స్కి ఆ కొత్త రికార్డు వచ్చిందని తెలిసేది. అర్థమైంది కదా? అది ఇవన్నీ ఏంటంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్, ఇవన్నీ ఎట్లా ఇంక్లూడ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది కూడా బాగా వాడతారు. ఎక్కడ అంటే ఏదన్నా డైలీ మనం సమ్ రిపోర్ట్స్ తీస్తున్నాం, సమ్ ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంది జస్ట్ ఒక 4 ఫీల్డ్స్ చాలు అవుట్ ఆఫ్ 50 ఫీల్డ్స్ ఆన్ డైలీ బేసిస్. ఓకేనా? సమ్ సమ్ స్టా సమ్ ఏదో ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ 4 కాలమ్స్ డైలీ వాళ్ళకి అవసరం కాబట్టి మనం ఇంక్లూడ్ చేసేసి ఆ 4 కాలమ్స్ని ఇంక్లూడ్లో కానీ పెట్టేసామంటే దెన్ ద రిట్రీవల్ విల్ బీ ఫాస్టర్. అర్థమైందా? ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్ వాడుతున్నారు, అట్ట కొట్టంగానే విత్ ఇన్ సమ్ 1 or 2 సెకండ్స్లో నీకు రిప్లై వచ్చేయాలి. రాకుండా ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ పట్టింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏంది సిస్టమ్ చాలా స్లో ఉంది, బాగాలేదు ఇది అంటారు కదా. జనరల్గా ఏ వెబ్సైట్ అయినా ఇంకోసారి వాడరు మీరు, ఇంకొక వెండర్కి వెళ్ళిపోతారు. అర్థమైందా? వాళ్ళందరూ ఈ ఇండెక్సింగ్ అనేది బాగా వాడతారనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా వెబ్ అప్లికేషన్స్ ఎక్కువ ఆర్డీబీఎంఎస్ డేటాబేసెస్ మీదే ఎక్కువ వర్క్ అవుతున్నాయి. మేబీ ఫ్యూచర్లో మారచ్చు, ఫ్యూచర్లో మారినా కానీ క్లౌడ్ సీక్వెల్ డేటాబేసెస్ అక్కడ కూడా ఇండెక్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎందుకు ఈ సీక్వెల్ డేటాబేసెస్ ఎక్కువ వాడతారంటే బికాస్ ఓఎల్టీపీ అనేది చాలా మెయిన్ ఓఎల్టీపీ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ఆర్డీబీఎంఎస్ డేటాబేసెస్. ఓఎల్టీపీ అంటే ఐడియా ఉంది కదా మీకు? ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అంటారు. ఓఎల్యాప్ అంటే అనలిటికల్ ప్రాసెసింగ్ అంటారు. మనం బిగ్ డేటాలో చేసేదంతా ఓల్యాప్ అంటారు అనమాట. ఓల్యాప్ మీన్స్ డేటా వేర్ హౌసింగ్ టూల్స్ అనమాట. ఒకప్పుడు డేటా వేర్ హౌసింగ్ అనేది ఏంది? డేటా స్టేజు, ఇన్ఫర్మేటికా, ఇవన్నీ ఉండేటివి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయా మీకు మార్కెట్లో? ఇన్ఫర్మేటికా అంటే ఒకప్పుడు ఒక ఐ మీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, చాలా మంచి టెక్నాలజీ అప్పుడు. మీకు అందరికి ఐడియా ఉందో లేదో కానీ, మీకు ఎవరికైనా తెలుసా ఇన్ఫర్మేటికా, టెరా డేటా, ఇవన్నీ తెలుసా మీకు? డేటా No, bro. స్టేజ్, No, bro. ఇవన్నీ అప్పట్లో వాళ్ళని అడగండి. ఒకప్పుడు రూల్ చేసాయి ఇవన్నీ మార్కెట్ని. ఇప్పుడు ఇన్ఫర్మేటికా ఏటీఎల్ టూల్ బ్రో అది ఈటీఎల్ టూల్, కరెక్ట్, కదా. ఈటీఎల్ టూల్. ఇప్పుడు ఇన్ఫర్మేటికా, డేటా స్టేజ్, టెరా డేటా, వీటన్నిటిని ఎవరు ఓవర్కమ్ చేసేసారు? ఇవి మన స్పార్క్ కానీ స్నోఫ్లేక్ కానీ వీళ్ళందరూ, ఐ మీన్ ఆ టూల్స్ అనేది ఆల్మోస్ట్, ఎందుకంటే వాటిలో మైనస్ ఏందనంటే వాటిలో ఓన్లీ ఇట్ విల్ హ్యాండిల్ ఓన్లీ ద స్ట్రక్చర్డ్ డేటా. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్.
మన మార్కెట్లో అంతా ఏంటంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటా ఎక్కువ జనరేట్ అవుతుంది ఆన్ డైలీ బేసిస్. అది ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటానే మేనేజ్ చేస్తుంది. అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని ఇండస్ట్రీ హ్యాస్ మూవ్ టు బిగ్ డేటా. బిగ్ డేటా మీన్స్ ఇట్ కెన్ బి స్పార్క్ అనేది జస్ట్ ప్రాసెసింగ్ అంతే. స్టోరేజ్ అంతా డిఫరెంట్ ఉంటుంది మళ్ళా. ఓకేనా? ఈ డెల్టా టేబుల్స్ కానీ స్నోఫ్లేక్ కూడా ఇప్పుడు బాగానే వాడుతున్నారు జనరల్గా. స్నోఫ్లేక్ ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్లో కూడా మేము స్పార్క్ ద్వారా ప్రాసెస్ చేసినా కానీ ఫైనల్గా స్నోఫ్లేక్లో ఎక్స్పోజ్ చేస్తాం అన్నమాట డేటాని. స్నోఫ్లేక్ అనేది రిపోర్టింగ్ టీమ్స్, డౌన్ స్ట్రీమ్ టీమ్స్ అంతా స్నోఫ్లేక్ వాడతారు అనమాట. ఓకేనా? Hmm. ఇండెక్సింగ్ అర్థమైంది కదండి, ఏ విధంగా వర్క్ అర్థమైంది అవుద్ది బ్రో. ఇండెక్సింగ్ అనేది. ఏమైనా డౌట్ ఉందా ఇండెక్సింగ్లో? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ నాకు తెలిసి ఒక అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు బుల్లెట్ పాయింట్స్ లాగా నేను ఒక నోట్స్ లాంటిది ప్రిపేర్ చేసి పంపిస్తాను మీకు. ఓకేనా? ఈ వీకెండ్ లోపల పంపిస్తాను ఎస్క్యూఎల్ వరకు. ఓకేనా? ఓకే బ్రో. ఇంకా మనకి ఏమున్నాయి? క్రియేట్ కమాండ్ ఆల్రెడీ మీ అందరికి ఐడియా ఉంది కదా. క్రియేట్ అనేది ఎట్ట చూడాలి? దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. స్క్రిప్ట్ టేబుల్ యాస్ క్రియేట్ టు న్యూ క్వెరీ ఎడిటర్ విండో. ఇది కానీ క్లిక్ చేశారంటే చూడండి, ఇది క్రియేట్ కమాండ్ అనమాట. క్రియేట్ టేబుల్ ఎట్ట క్రియేట్ చేస్తారు చూడండి, ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఓకే, ఇది చూడండి, స్టాటిస్టిక్స్ నోర్ కంప్యూట్ ఆఫ్ ఉంది చూడండి. దట్ మీన్స్ వీ నీడ్ టు ఎక్స్టర్నల్లీ క్రియేట్ స్టాట్స్ అన్నిటిని మనమే చేసుకోవాలి ఆన్ డైలీ బేసిస్. అప్డేట్ స్టాటిస్టిక్స్ కమాండ్ ఉంటుంది, దాన్ని రన్ చేసుకోవాలి ఆన్ డైలీ బేసిస్. ఓకేనా? ఇది ఇది డిడిఎల్ అనమాట. ఇది టేబుల్ డిడిఎల్ అంటారు. వేర్ క్యార్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ వేర్ క్యార్ ఎందుకు వాడుతున్నారు? వేర్ క్యార్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు వేర్ క్యార్కి డిఫరెన్స్ అడతారబ్బా, గుర్తుపెట్టుకోండి. కేర్ ఆఫ్ 5, వేర్ కేర్ ఆఫ్ 5. ఓకే, ఇదొక కాలం అనుకోండి. నేను ఒక కాలంలో వచ్చేసి ఏబి స్టోర్ చేస్తున్నాను, దీంట్లో కూడా ఏబి స్టోర్ చేస్తున్నాను. దీనికి డిఫరెన్స్ ఏంది? క్యార్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ లెంత్ అనమాట, 5. మీరు 2 క్యారెక్టర్స్ స్టోర్ చేసినా కానీ ఇట్ విల్ ఆక్యుపై 5 క్యారెక్టర్ 5 స్పేస్. క్యారెక్టర్స్. అదే వేర్ క్యార్ అనుకోండి, ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ 2 క్యారెక్టర్ స్పేస్. రిమైనింగ్ 3 క్యారెక్టర్ స్పేస్ విల్ బి లెఫ్ట్ ఫ్రీ ఫర్ సమ్ అదర్ డేటా. ఎవరన్నా వాడుకోవచ్చు దాన్ని. అర్థమైందా? ఇది ఫిక్స్డ్ క్యారెక్టర్. అదే స్ట్రింగ్ అనేది కానీ వాడామనుకోండి, ఇదేం చేస్తుంది? ఫిక్స్డ్ లెంత్ని స్టోర్ చేసేసుకుంటుంది. మీరు దాంట్లో ఒక క్యారెక్టర్ ఇవ్వండి, థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వండి. స్ట్రింగ్ అనేది ఏందంటే జనరల్గా ఇప్పుడు మన నేను హైవ్ అనేది ఉండేది అప్పుడు అంతకుముందు మా ఆన్ ప్రిమైస్లో. 2 GB 2 GB కరెక్ట్, 2 GB స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట స్ట్రింగ్ అనేది హైవ్లో. ఈ ఎస్క్యూఎల్లో జనరల్గా స్ట్రింగ్ అనేది వాడరు, వేర్ క్యార్ వాడతారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వేర్ క్యార్కి డిఫరెన్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితమైన గ్యారంటీ క్వశ్చన్ ఇది, కొంతమంది అడుగుతారు. దేని డిఫరెన్స్ అంటే ఇది ఫిక్స్డ్ లెంత్, ఇది వచ్చేసి వేరియబుల్. లెంత్ వచ్చేసి వేరియబుల్గా వాడుకుంటుంది విత్ ఇన్ ద రేంజ్. మళ్ళీ రేంజ్ దాటిందంటే ఒప్పుకోదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏబిసి డిఈఎఫ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఎర్రర్ త్రో చేస్తుంది, బికాస్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5 క్యారెక్టర్స్. ఓకేనా? Hmm. ఇంకేమున్నాయి? డ్రాప్ టేబుల్ నేమ్ అని ఇస్తే ఏమవుద్ది? టేబుల్ విల్ గెట్ డ్రాప్డ్. ఓకేనా? సింటాక్స్ వచ్చేసి జస్ట్ డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే, ఒకసారి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకే, ఇంకోటి ఏముంది? ఆల్టర్ కమాండ్ నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఎస్క్యూఎల్ సర్వర్లో సేమ్ మొన్న మనం 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం చూసారా. కొన్ని ఎస్క్యూఎల్ సర్వర్స్ సపోర్ట్ చేస్తాయి, కానీ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చి సపోర్ట్ చేయట్లేదు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే వీడు ఏంటంటే ఇంటర్నల్ ఎస్పీ రీనేమ్ అని సమ్ ఇంటర్నల్ స్టోర్ ప్రొసెస్ రాశాడనమాట వీడు. ఆల్టర్ కమాండ్ వాటి మీద యూస్ చేయలేము అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా కాలం రీనేమ్ చేయాలి, రీనేమ్ అనే కాలంతో మనం చేయొచ్చు అనమాట. అదే ఎస్క్యూఎల్ సర్వర్లో ఒప్పుకోదు, రీనేమ్ అనేది కాలం అనేది దీనికి సపోర్ట్ చేయదన్నమాట.
అర్థమైందా? ఆల్టర్ కమాండ్ వచ్చేసి స్పార్క్ చేసేటప్పుడు చూద్దాం. ఆల్టర్ కమాండ్ స్పార్క్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను మీకు నేను. ఓకేనా? ట్రంకేట్ అనేది తెలుసా? ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? రోస్ డిలీట్ చేస్తుంది కానీ మనకు కావాల్సిన రోస్ ని స్కీమా మట్టుకి అలా కరెక్ట్ ఉండిపోతుంది. కరెక్ట్. టేబుల్ నేమ్ అంటే ఏంటంటే డ్రాప్కి ట్రంకేట్కి తేడా ఏంటంటే డ్రాప్ వచ్చేసేసి మన టేబుల్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా? టేబులే ఉండదు ఇంకా. అదే ట్రంకేట్ వచ్చేసేసి ఏమవుద్ది? ఇట్ విల్ డిలీట్ ద డేటా, నాట్ ద టేబుల్. టేబుల్ అట్టే ఉంటుంది, డేటా మటుకు 0 అయిపోతుంది. అంటే రికార్డ్స్ ఇంకే ఉండవు దాంట్లో. క్లీనప్ అనుకోండి అంతే. టేబుల్ క్లీనప్. టేబుల్ మటుకు ఎగ్జిస్టింగ్గా ఉంటుంది. బట్ డ్రాప్ అనేది టేబుల్ కూడా డ్రాప్ చేసేస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఉమ్. ఇంకేమున్నాయి? ఈ డిఎంఎల్ కమాండ్ వచ్చేసి ఇన్సర్ట్ అనేది తెలుసు కదా మీకు. ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంటారు మీరు కొన్ని రికార్డ్స్కి. నేను ఇచ్చిన టేబుల్ ఇన్సర్షన్ ఏమైనా 111 అని చెప్పి జాయిన్స్ అప్పుడు ఇచ్చాను చూసారా మీకు? అప్పుడు ఇన్సర్ట్ కమాండ్స్ ఇచ్చాను, గుర్తుందా మీకు? సేమ్ అదే ఇంకా ఇన్సర్ట్ అంటే. అప్డేటు, డిలీట్. అప్డేట్ వచ్చేసి అప్డేట్. ఓకే, సెట్. ఏదైనా అప్డేట్ చేద్దాం, చెప్పండి. ఏదన్నా ఈ నేమ్ ఈక్వల్ టు స్మిత్ అని రాశాను. ఓకేనా? ఒక హెచ్ కాకుండా 2 హెచ్లు పెట్టాను, 2 హెచ్లు పెట్టాను. ఓకేనా? వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7369. ఇది సింటాక్స్ తప్పు వస్తుంది. టేబుల్ నేమ్ ఫస్ట్ ఇవ్వాలబ్బా. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను రన్ చేశాను. 1 రో ఎఫెక్టెడ్. ఓకే, నాకు తెలిసి ఇది మీకు ఐడియా ఉంటుంది. అప్డేట్ కమాండ్ ఇప్పుడు చూడండి, నాకు హెచ్ అయిపోయింది. మీకు అందరికీ ఎవరికన్నా SCD2 అనేది తెలుసా? స్లోలీ చేంజ్ డైమెన్షన్స్ అనేది కాన్సెప్ట్ విన్నారా ఎవరన్నా ఇక్కడ? ఎవరికైనా ఐడియా ఉందా? లేదు బ్రో. నో బ్రో. మనం చూద్దాంలేండి. అదంతా స్పార్క్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అక్కడ మనం అప్డేట్ ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మీరు దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారబ్బా. అమెజాన్ అకౌంట్ ఉంది మీకు. మీరు ఫోన్ నంబర్ చేంజ్ చేశారు. ఓకేనా? ఫోన్ నంబర్ చేంజ్ చేశారు. ఫోన్ నంబర్ చేంజ్ చేసినప్పుడు మీ పాత ఫోన్ నంబర్ రికార్డు ఆల్రెడీ ఉంది టేబుల్లో. ఓకే, దాన్ని డైరెక్ట్గా అప్డేట్ చేసారు. ఏం చేస్తారంటే నీ పాత ఫోన్ నంబర్ రికార్డ్ని స్టేటస్ అనే కాలం ఉంటుందన్నమాట. స్టేటస్ అనే కాలంని ఎన్ చేస్తారు పాత ఫోన్ నంబర్కి. అదే కొత్త ఫోన్ నంబర్కి వై చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ నుంచి నీ లేటెస్ట్ నెంబర్ ఏంటంటే వై ఉన్న కాలం అనేది నీ లేటెస్ట్ రికార్డు. ఇవన్నీ ఎక్స్పైర్డ్ రికార్డ్స్ అనమాట. బట్ ఈ స్లోలీ చేంజ్ డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ ఓల్డ్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయాలి అలాంగ్ విత్ ద న్యూ రికార్డ్. ఓకేనా? ఈ కేసులో అప్సెట్ అంటారు అనమాట. అప్సెట్ మీన్స్
ఇన్సర్ట్ అండ్ డిలీట్, సారీ, ఇన్సర్ట్ అండ్ అప్డేట్. ఓకే, డిలీట్ అనేది జనరల్గా మనం చేయం. డిలీట్ కూడా వసద్ది, స్లోలీ చైన్ డైమెన్షన్లో కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. బట్ వీఆర్ నాట్ అలౌడ్ టు డిలీట్ ఎనీ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, ఖచ్చితంగా ఓన్లీ వీ షుడ్ పర్ఫామ్ అప్సెట్ రికార్డ్. అప్సెట్ అనమాట. అప్సెట్ అంటే అప్డేట్ అండ్ ఇన్సర్ట్. అప్డేట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్కి ఏదన్నా చేంజెస్ చేస్తే అది అప్డేట్ అవుద్ది. ఇన్సర్ట్ మీన్స్ న్యూ కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, ఆ రికార్డ్ని కొత్త రికార్డుగా ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? 2 కేసెస్ ఉంటాయి కదా ఇక్కడ. అర్థమైందా నేను చెప్పింది? హలో, ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు అమెజాన్ అకౌంట్ ఉందండి, నాకు అకౌంట్ లేదు, మీకు అకౌంట్ ఉంది. మీరేం చేస్తారంటే అడ్రస్, ఫోన్ నంబర్ ఏదో ఒకటి చేంజ్ చేస్తారు. ఐడి మటుకు చేంజ్ చేయలేరు, ఎందుకంటే ఐడి ఈస్ జనరేటెడ్ వాల్యూ, అది కాన్స్టెంట్గా ఉంటుంది. మిగతావి మీ పేరు అన్నా మార్చుకోవచ్చు, అంటే ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఏదో ఒకటి ఆల్టర్ చేశారనుకోండి, అది వచ్చేసి అప్డేటెడ్ రికార్డ్. ఓకేనా? ఇప్పుడు నాకు అమెజాన్ అకౌంటే లేదు, నేను ఇవాళ అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేశాను. నా రికార్డ్ వచ్చేసి న్యూ రికార్డ్ అంటే ఏంది? ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేయకూడదు కదా నేను. Hmm. అది దానికి దీనికి తేడా. ఓకేనా? ఇది ఎట్ట చేస్తారు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం, స్పార్క్లో చేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఈ Okay. ఎస్సిడి అనేది ఎట్ట చేయాలి, ఎస్సిడి వల్ల అడ్వాంటేజ్ ఏంది. ఎస్సిడి అంతా ఎక్కువ దేని మీద ఉంటాయంటే డైమెన్షన్ టేబుల్స్ మీదే ఉంటాయి, ఫ్యాక్ట్ టేబుల్స్ మీద ఉండవు. ఫ్యాక్ట్ టేబుల్స్ అనేది రన్నింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే అది మీకు చెప్తాలేండి ఇప్పుడు, ఎందుకు అదంతా కన్ఫ్యూజన్. డైమెన్షన్ టేబుల్స్ మీద ఈ ఎస్సిడీస్ వాడతారు అనమాట. ఓకేనా? Hmm. ఇంకా ఇంకా మనకి నాకు తెలిసి ఎస్క్యూఎల్లో ఆల్మోస్ట్ అన్ని మెయిన్ కాన్సెప్ట్స్, ఈ సెలెక్ట్ అనేది ఇంపార్టెంట్ అబ్బా మీకు. ఇవన్నీ ఇంకా సెకండరీ, మీరేం క్రియేట్ చేసే దానికి వీటన్నిటికి ఇబ్బంది పడవలేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మీకు టేబుల్స్ క్రియేట్ అయి ఉంటాయి. ఆ సింటాక్స్ డిడిఎల్ తీసుకుంటారు, దాంట్లో అప్డేట్స్ చేసుకొని డైరెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మీకు. ఓకేనా? ఇది వచ్చేసి ఎస్సిడికి మటుకు ఈ 3 కొద్దిగా ఇంపార్టెంట్. కమాండ్స్ కాదు, ఎస్సిడి ఎట్ట చేయాలనేది ఇంపార్టెంట్. మనకి మెయిన్ సెలెక్ట్ కమాండ్ ఇంపార్టెంట్. మీకు సెలెక్ట్కి సంబంధించి ప్రతిదీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం, ఎక్స్క్లూడింగ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఒకటి, డేట్ ఫంక్షన్స్ ఒకటి. ఆ 2 స్ట్రైట్ ఫార్వర్డ్, ఏం పెద్ద ఐ మీన్ అంత అంత కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. ఆల్రెడీ వేర్ క్లాస్లో వాడతారు అంతే, ఇంకా తెలియదు ఏముంది మీకు. డేట్ ఫంక్షన్స్ ఎక్కడ వాడతారు? వేర్ క్లాస్లో వాడతారు. అర్థమైందా? Hmm. ఈ స్ట్రింగ్ Hmm. ఫంక్షన్స్ ఎక్కడ వాడతారు? సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాడతారు. ఆన్ కాలం లెవెల్లో వాడతారు అనమాట స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎక్కువ. ఓకేనా? Okay. ఎల్ ట్రిమ్ అని ఇవన్నీ ఏంటంటే సమ్ స్పెసిఫిక్ యూసేజ్ అంతే. అది ఏం పెద్ద కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. మీ కాంప్లెక్సిటీ అంతా ఏంది అని అంటే ఈ సింటాక్స్ ఐ మీన్ క్వెరీ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషను. ఇంకోటి వచ్చేసి జాయిన్స్, గ్రూప్ బై హ్యావింగ్ ఎప్పుడు వాడతారు, వేర్ కండిషన్ ఎప్పుడు వాడాలి, తర్వాత విండో ఫంక్షన్స్, తర్వాత సబ్ క్వెరీస్. వీటి మీదే ఉంటాయి మీ క్వశ్చన్స్ అన్నీ. ఓకేనా? ఇవన్నీ కానీ మీరు కానీ పర్ఫెక్ట్ అయిపోయినారంటే అసలు మీకు అసలు ఐ మీన్ చాలా ఈజీ అయిపోతుంది కూడా జాబ్ కూడా. ఓకేనా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? No.